హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఫర్ యూ. ఇవాళ నేను మీకు బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్తో వచ్చాను. అదేంటంటే రీసెంట్గా అంటే 3rd ఆగస్ట్ సండే రోజు అన్నపూర్ణ స్టూడియోస్లో లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్ అనేది జరిగింది. అది ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎంతమందిని సెలెక్ట్ చేయబోతున్నారు అనేది చూద్దాం. సో ఆ రోజు మీకు ముందు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, కావాలంటే నేను మళ్ళీ ట్యాగ్ చేస్తాను ఆ వీడియోని, చూడండి. సో ఈ లెవెల్ 3 అనే దానికి 90 మెంబర్స్ అనేది సెలెక్ట్ అయ్యారనమాట. సో ఆ 90 మెంబర్స్లో నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా గ్రూప్ వైజ్ పిలిపించారు. సో స్లాట్స్, ఫస్ట్ స్లాట్ ఒక 10 మెంబర్స్, నెక్స్ట్ స్లాట్ 10 మెంబర్స్. సో మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయినటువంటి గ్రూప్ డిస్కషన్ లెవెల్ 3 అనే కాన్సెప్ట్ నైట్ 12 వరకు కూడా జరిగిందనమాట. సో అది ఎలా జరిగిందంటే ఫస్ట్ వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నారు. అండ్ వాళ్ళకంటూ ఒక ట్యాగ్, ఒక బ్యాండ్ అనేది కట్టారు. తర్వాత అందరినీ లోపలికి పంపించారు. లోపలికి పంపించిన తర్వాత ఒక్కొక్క గ్రూప్లో ఉన్నటువంటి 10 మెంబర్స్కి గ్రూప్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ ప్రతి గ్రూప్లోనూ ఎలా ఉంటారంటే కొందరు ఫీమేల్స్, కొందరు మేల్స్, కొందరు లైక్ దే సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కొందరు ట్రాన్స్జెండర్స్, అండ్ ఏజ్ కూడా కొందరు లైక్ ఓల్డ్, కొందరు యంగ్ పీపుల్, కొందరిని అలా ప్రతి గ్రూప్లోనూ మిక్స్ చేశారనమాట. వాళ్ళందరినీ కూడా పెట్టి సో టోటల్ 10 మెంబర్స్ ఈచ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశారు. సో ఇక్కడ గ్రూప్ డిస్కషన్లో వాళ్ళకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి అంటే, లైక్ డిస్కషన్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన టాపిక్ ఎలా ఉందంటే, సో ఫస్ట్ ఎలా ఇచ్చారంటే ఒపీనియన్స్ ఆన్ నామినేషన్స్. మన బిగ్ బాస్లో ఎలా నామినేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి. తర్వాత కొందరికైతే అసలు క్వశ్చనే ఇవ్వకుండా మీ టీమే ఒక క్వశ్చన్ని మీరే తీసుకొని దాని గురించి డిస్కస్ చేయండి అని చెప్పారు. కొందరికైతే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సమానమేనా లేదా డిస్కస్ చేయమని చెప్పారు. తర్వాత మీ గ్రూప్లో ఎవరు మీకు ఫేక్ అనుకుంటున్నారు, ఇచ్చిన 10 మెంబర్స్లోనే వాళ్ళల్లోనే మీ గ్రూప్లో ఎవరు ఫేక్ అనుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ లివింగ్ రిలేషన్ అనేది బెటరా, లేదంటే మ్యారేజ్ అనేది మంచిదా. తర్వాత మీలో బెస్ట్ కామనర్ ఎవరు అనుకున్నారు, అయితే వేరే వాళ్ళు ఎందుకు కాదని అనుకుంటున్నారు అలాంటిది. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద సెలబ్రిటీస్ అండ్ ద కామన్ మ్యాన్స్ గురించి డిఫరెన్స్ చెప్పమని చెప్పారు. సో ఇలా కొన్ని టాపిక్స్ ఇచ్చారు, దాని గురించి డిస్కస్ చేశారు. ఈ టాపిక్స్లో కూడా డిస్కస్ చేసేటప్పుడు కూడా చాలామంది అయితే లైక్ చాలా కోపంతో యాజ్ ఇఫ్ వాళ్ళు రియల్గా బిగ్ బాస్లో ఉన్నట్టునే డిస్కస్ చేశారంట. కొందరైతే చాలా డిగ్నిఫైడ్గా వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేశారు. కొందరికైతే టైం పట్టింది వాళ్ళు డిస్కస్ చేయడానికి కూడా, లైక్ వాళ్ళు ఓపెన్ అవ్వలేకపోయారు. సో ఈ గ్రూప్ డిస్కషన్ అనేది జరిగేటప్పుడు బిగ్ బాస్ టీమ్ మెయిన్ హెడ్ అంతా కూడా అక్కడే ఉంది. వాళ్ళే ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, చాలా స్ట్రిక్ట్ వ్యాలిడేషన్ జరుగుతుంది అనిపిస్తుంది అనమాట. అది కూడా వాళ్ళ ఐడెంటిటీ అనేది తెలియకుండా ఉండడం కోసం వాళ్ళు మాస్క్ వేసుకొని అక్కడ ఉన్నారనమాట టీం మొత్తం. సో ఇలా లెవెల్ 3 అనే గ్రూప్ డిస్కషన్ అనేది జరిగింది. బట్ ఈ లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్ అనేది అయిపోయిన తర్వాత అగైన్ వాళ్ళకి ఒక బుక్లెట్ ఇచ్చారు, ఎగ్జామ్ లాగా అనమాట. ఒక ఆల్మోస్ట్ లైక్ 50 pages బుక్లెట్ ఇచ్చారు. అందులో ఒక 150 నుంచి 200 వరకు క్వశ్చన్స్ అయితే కామన్ క్వశ్చన్స్ అగైన్ అడిగారు. అవి రాయడానికే వాళ్ళకి 1 hour 2 hours దాకా సరిపోయిందంట. సో ఈ విధంగా గ్రూప్ డిస్కషన్ అనేది జరిగింది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ గ్రూప్ డిస్కషన్స్కి ఎవరెవరు వచ్చారు, మనకు తెలిసిన కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరు వచ్చారని చూద్దాం. సో మనం చెప్పినట్టు ఈ పర్టికులర్ లెవెల్ 3కి వరకు ఎవరు సెలెక్ట్ అయ్యారంటే వచ్చిన వాళ్ళలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారంట. కొందరైతే ట్రాన్స్జెండర్స్, కొందరు ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ, కొందరు లైక్ కొందరు మోడల్స్, కొందరైతే ఫారిన్ నుంచి, ఇద్దరు ఫారిన్ నుంచి కూడా వచ్చారంట ఈ లెవెల్ 3 అటెంప్ట్ అవ్వడానికి. సో ఇందులో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముఖ్యంగా ఎవరు వచ్చారంటే హన్నా రాథోడ్ అని చెప్పి ఈ మధ్యలో మిస్ యూనివర్స్ అనే అవార్డు కూడా వచ్చింది 2024లో. తిను ఒక ట్రాన్స్జెండర్ అనమాట. తను ఉన్నట్టు
తెలుస్తుంది. ఆ తర్వాత చంద్రముఖి, తను ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఐడెంటిటీ కోసం తను ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది తను. తర్వాత చెప్పినట్టుగా ఒక అమ్మాయి మోడల్, తను యూఎస్ నుంచి ఎక్కడో బయట కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చింది. సో కొందరు సోషల్ మీడియాలో ఈ హల్చల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళలో మెయిన్గా ఈ ఉత్తర ప్రశాంత్ తిను ఈ సినిమా థియేటర్స్ దగ్గర రివ్యూస్ ఇస్తూ కానీ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఇలా ఉంటాడు తను. సిద్దిపేట్ మోడల్ ఖమ్మం కోటేష్. సో ఈయనైతే బిగ్ బాస్ కోసం అని చెప్పి ఖమ్మం నుంచి పాదయాత్ర ద్వారా వచ్చాను అని చెప్తూ ఉంటాడు తను. తర్వాత అంకితా నాయుడు, మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో తను యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ట్రాన్స్జెండరు తను అనమాట. తర్వాత సయ్యద్ రోహన్ అబు అని ఒక మోడల్, సింగర్ శ్రీతేజ, ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళు చూద్దాం వీళ్ళల్లో ఎవరు నెక్స్ట్ లెవెల్ 4కి సెలెక్ట్ అవుతారు అనేది. సో మీరు చెప్పినట్టు 90 మెంబర్స్ వచ్చారంట దీని నుంచి ఒక 40 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నారు. వీళ్ళని సెలెక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ 4కి పంపుతున్నారు. సో ఇక్కడ మెయిన్ ఎవరు సెలెక్ట్ అవుతారు ఏంటి అనేది ఇంకొక 2-3 డేస్లో మనకు ఎవరైతే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి మెయిల్ కానీ కాల్ ద్వారా తెలుస్తుంది. చూద్దాం ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.